తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. సమూయేలు 2వ గ్రంథంలో ఒక అధ్యాయం మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానం చేసుకుందామండి. మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము మనం ఒకసారి ఆలోచించేద్దాము. సందర్భమును మనం ఆలోచించుకున్నట్లయితే సమూయేలు గ్రంథంలో మనకి దావీదు గారు మనకి కనిపిస్తూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథము ఇవన్నీ అయిపోయిన రూతు గ్రంథం ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడిని విసర్జించి న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఒక రాజు కావాలని చెప్పేసి ఇశ్రాయేల్ కోరినప్పుడు దేవుడు వారికి ఒక రాజుని ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాము. సౌలును దేవుడు రాజుగా వారికి ఏర్పాటు చేసిన తర్వాత సౌలు గారు కూడా దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆయన్ని కూడా దేవుడు తృణీకరించిన తర్వాత నా హృదయానుసరైన మనుషుడైనటువంటి నేను ఒక మనిషిని ఎన్నుకున్నానని చెప్పేసి దేవుడు తెలియపరిచి దావీదు గారిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. దావీదు గారిని ఎన్నుకున్న తర్వాత ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినాయో శ్రమలు వచ్చినాయో అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. దేవుడు దావీదు గారికి తోడై ఉండి వెనువెంట ప్రతి కార్యాన్ని కూడా జరిగిస్తున్న సందర్భంలో దేవుని యొక్క మందసము పలానా చోట పట్టబడి ఉందని తెలిసిన తర్వాత ఈయన రాజుగా స్థిరపడిన తర్వాత ఆ దేవుని మనసాన్ని తీసుకొని బయలుదేరి వస్తూ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు 6వ అధ్యాయం మనం చదువుకుంటే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఎద్దులు కాలు జారితే ఉజ్జాని ఆయన దేవుని మనసు పడిపోతుందని చెప్పేసి చేపట్టుకుంటాడు. అక్కడే ఆ చేయి పట్టుకోగానే అక్కడే ఆ మనిషి చనిపోతాడు. దేవుడు మొత్తం అతను చనిపోయాడు అనే విషయాన్ని మనం చదువుకుంటాం 6వ అధ్యాయంలో. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దావీదు గారికి భయం వేసిపోయి దాన్ని తీసుకురాకోకుండా ఒక ప్రవక్త ఇంట్లో ఆయన పెడుతూ ఉంటాడు. అంటే ఎవరింట్లో? ఒక దేవుని యొక్క సేవకుని ఇంట్లో పెడుతూ ఉంటాడు. ఎవరంటే ఒబోదేదెము అనే ఆయన ఇంట్లో పెడతాడు. ఆయన ఒబోదేదెము అనే యాజకుని ఇంట్లో ఆయన దేవుని యొక్క మనసాన్ని పెడతాడు. అక్కడ ఆయన ఇంట్లో 3 నెలలు దేవుని మందిరం ఉన్న తర్వాత, దేవుని మనసు ఉన్న తర్వాత దేవుడు ఆ ఒబేదెదెమును తన ఇంటి వారిని తన కుటుంబాన్ని అంతా ఆశించిన తర్వాత దావీదు గారు మరలా ఏం చేస్తాడంటే దేవుని మనసును తీసుకురావాలని ఆలోచన కలిగి ఉండి ఈసారి బహు జాగ్రత్తగా మనిషికి గ్యాప్ ఉంచి, ఎద్దులకి గ్యాప్ ఉంచి, మందసానికి జనులకి గ్యాప్ ఉంచి ఆయన దేవుని మనసాన్ని మంచి ఊరేగింపుతో తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉంటాము. గొప్ప ఊరేగింపుతో తీసుకొస్తూ ఉంటాడు. ఆ ఊరేగింపులో దావీదు గారు ఎలా నాట్యం ఆడాడు అంటే కనీసం బట్టలు ఊడిపోయే స్థితి కూడా తెలియలేదు ఆయనకి. అంతగా నాట్యం ఆడినప్పుడు తన భార్య అయినటువంటి అంటే ఆ సౌలు కుమార్తె ఈయన చూసి దావీదు గారిని ఎగతాళి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఒక హీనుడు, ఒక జనులు పనివారు చూస్తుండగా ఒక రాజు వస్త్రుడు అనటం ఎంత గౌరవం చెప్పన్నప్పుడు అక్కడ దావీదు గారు ఒక మాట అంటూ ఉంటాడు. ఏం మాట అంటాడంటే 6వ అధ్యాయము 20 వచ్చిన కానీ చదువుకుందాం మనం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 20 వచ్చిన నుంచి మనం చదువుకుంటే అక్కడ ఆయన అంటాడు, తన ఇంటి వారందరినీ దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పన్నికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను ఇప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనంగా కనబడితేవని అపహాసం చేసినందున దావీదు అంటే ఆమె అపహాసం చేసింది. అంటే ఆయన దేవుని మనసు ఎదుట శక్తి వంచన లోపం లేకుండా నాట్యమాడాడు. అంటే వాళ్ళు మాయలాలు తల చేసినప్పుడు దేవుని మనసు నా దగ్గరికి వస్తుందనే ఆలోచనతో ఆయన గొప్పగా నాట్యమాడాడు. అది దేవునికి ఇష్టమైంది, దేవునికి కూడా ఇష్టం. అసలు జనులు కూడా ఎవరు దాన్ని పట్టించుకోవాలా. కానీ ఈమె మీకాలు ఏం చేసిందంటే దావీదు భార్యనే, సౌలు కుమార్ దావీదు భార్యనేనా ఆమె ఆయన ఎగతాళి చేసినట్లుగా అప్పుడు చూస్తూ ఉంటాం. అప్పుడు దావీదు గారు ఏమన్నాడంటే 21వ వచనంలో, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసితిని, యెహోవా సన్నిధి నేను అలాగున ఆడితిని అనే విషయాన్ని చెబుతున్నాడు. నేనేమో మత్తున్నయ్యో ద్రాక్షరసం తాగో లేకపోతే నేనేదో వెచ్చలవిడిగానే చేయలేదు. నేను ఇశ్రాయేలు ప్రజలను ఏడటానికి నన్ను ఏర్పరుచుకున్న నా దేవుని సన్నిధిలో నేను ఎగిరాను, సంతోషంతో నేను చేశాను, అది దేవునికి ఇంపుగా ఉంది కదా అనే విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడన్నై నీవు చెప్పిన పన్నికత్తెల దృష్టికి గనుడు నగుదునని మేకాలతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మేకాలు పిల్లలను
కనకయుండెను అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ మేకలు ఏం చేసిందంటే ఆయన్ని ఎగతాళి చేసినప్పుడు దావీదు గారు ఏం చేశాడంటే ఏం చెబుతున్నాడు, ఇశ్రాయేల్ జనులని ఏలడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సన్నిధిలో నేను నాట్యమాడాను. ఒకవేళ నువ్వు అన్నట్లుగా ఏ జనుల మధ్యకైతే నేను ఘనహీనుడిగా కనబడ్డానో అంతకంటే గొప్ప గనుడు అవుతానికి కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పేసి ఆయన దావీదు గారు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఆమె మరణం వరకు కూడా సౌలు కుమార్తె మేకలు ఆయనకి పిల్లల్నే కనలేదు. అంటే దేవుడు ఆమెకి పిల్లల్నే ఇవ్వలేదు. అంటే దావీదు గారు చేసిన ఉద్దేశం ఏంటి, ఏమి చేసిందంటే అనే ఆలోచన మనము గమనించాలి. ఇప్పుడు దావీదు గారు దేని కొరకు చేశాడు? ఆయన దేవుని సన్నిధిలో ఆయన చేశాడు, దేవుని పని ఆయన జరిగించాడు, దేవుని కొరకు ఆయన సంతోషంతో చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. ఆయన అంతకంటే ఘనహీనులుగా కూడా ఎంచబడ్డాడు అంటున్నాడు. నేను తృణీకరించబడినే కాదని నేను అనట్లేదు, కానీ నన్ను అంతకంటే గొప్పగానే హెచ్చించేవాడు నా దేవుడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ 6వ అధ్యాయం ముగించిన తర్వాత 7వ అధ్యాయం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ దావీదు గారి యొక్క స్థితి అనేది, దావీదు గారి యొక్క మనస్తత్వం అనేది మనం చూడవచ్చు. ఈ రోజున కూడా మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిలో కొద్దిగా వంకర తింకలుగా ఉన్నప్పుడు, కానీ మనం ఆ పనిలో ఎప్పుడైతే స్టాండర్డ్ అయ్యి స్థిరపడతామో అప్పుడు జనుల యొక్క మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మరి ఇక్కడ దావీదు గారి ప్రవర్తన ఎలా ఉందో అని మనం చూస్తాము. అందుకనే దావీదు గారిని దేవుడు దావీదు గారినే కాదు, తన ప్రవర్తనను బట్టి, తన జీవితాన్ని బట్టి, తన కుటుంబం మొత్తాన్ని కూడా ఆయన ఆశీర్వదించాడు. ఈరోజు అందరూ చెప్పుకుంటుంటారు దావీదు గారిని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో, దావీదు వల్ల మేము నాట్యమాడతం చేస్తుంటారు. దావీదులా చేయగలరా అసలు ఎవరన్నా? దావీదు గారికి మనస్తత్వం ఉందా? దావీదు గారికి చెప్పాడు దేవుడు, దావీదు గారు చేసుకున్నాడు. దావీదు గారితో వద్దన్నాడు, మానేశారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు, నీవేంటనే చూసుకోవాలి. ఇక్కడ దావీదు గారికి నాట్యం ఆడినందుకో లేకపోతే ఆయన 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 కీర్తనలు రాసినందుకు ఆయన చెప్పలా. ఆయన యొక్క జీవితాన్ని గురించి ఇక్కడ గ్రంథంలో మనకి తెలియపరిచాడు. మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ప్రారంభం అవుతుంది దావీదు గారి యొక్క మనస్తత్వం ఏంటనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ రోజున నీవైనా నేనైనా సరే మనస్తత్వం అనేది ఒకసారి బయటపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదో సందర్భంలో మన వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. చాలా సందర్భాల్లో చాలామంది ఏంటంటే రూపాయి మనిషి యొక్క రూపాన్ని మార్చేసిద్ది అంటారు. అంటే రూపాయి మనిషి యొక్క మనసు మార్చదు, కానీ మనిషిలో ఉన్న తత్వాన్ని బయట చేస్తుంది, ఒరిజినల్ మనిషిని బయట తీసుకొస్తుంది. అందుకని ఇక్కడ కూడా మనం ఆలోచించినప్పుడు దావీదు గారి యొక్క స్థితి ఎలా ఉన్నది మనం చూద్దాము. ఇక్కడ 7వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నలుదిక్కల అతని శత్రువుల మీద అతనికి విజయంనిచ్చి అతనికి నెమ్మది కలుగజేసి తరువాత రాజు తన నగరిని ఎందుకు కాపురం ఉండి నాతను ప్రవక్తను పంపిన అనే విషయాన్ని చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఏం చేశాడంటే దావీదు గారికి నలుదిక్కులకు కూడా విశ్రాంతిని ఇచ్చాడు. అంటే దావీదు గారి సందర్భంలో కూడా దేవుడు ఆయన కొంత విశ్రాంతిని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు, విశ్రాంతిని ఇచ్చాడు. ఆయన నెమ్మదిగా కూర్చున్నాడు. ప్రస్తుతానికి అప్పటి వరకు యుద్ధాలు చేశాడు ఆయన. ఇప్పుడు సౌలు గారు చనిపోవడం, దేవుని యొక్క మనసులో రావడం, సౌలు కుటుంబీకులు ఎవరు లేకపోవడం, ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ఉన్నాడు. ప్రశాంతంగా కూర్చొని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం ఆలోచన చేశాడు అనే విషయం మనం అక్కడ చదువుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆయన దేవుడు నలుదిక్కులు ఆయనకు విశ్రాంతి కలిగించిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకి దావీదు గారికి దేవుడు నలుదిక్కుల విశ్రాంతిని కలిగించాడు. తర్వాత ఆయన ప్రవర్తన పిలిపించుకున్నాడు. ఎవరో దావీదు గారు నాతాను పిలిపించుకున్నాడు. ఈ రోజున మన కుటుంబంలో అంతా సంతోషంగా ఉన్నప్పుడు, అంతా నెమ్మదిగా ఉన్నప్పుడు సేవకుని పిలిపించుకుంటాం. మనం సేవకుని పిలిపించుకుని ప్రార్థన చేయించుకుంటామా? ఏదైనా బాధ వస్తేనో, కష్టం వస్తేనో, నష్టం వస్తేనో, ఏదైనా ఇబ్బంది వస్తేనో, లేదంటే ఏదో కార్యక్రమం అయితే పిలిపించుకుంటాం తప్ప ఈ రోజున మా కుటుంబంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, దీనికి దేవుడే కారణం కాబట్టి సేవకుని పిలిపించుకుని అయ్యా రాయా మా గురించి ప్రార్థన చేయని చెప్పి పిలిపించుకొని ముందు అసలు పిలిపించుకోవడం మనకి ప్రాముఖ్యం. మనం ఏం చేసేది తర్వాత ఏం చేస్తావు తర్వాత సంగతి కదా. ముందు ఆయన్ని కష్టాల్లో మనం ప్రార్థన చేయమని అడుగుతున్నాము, అయితే కష్టాలు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాము, ఇబ్బందులను ప్రార్థన చేయించుకున్నాము. అలాగే సంతోషం ఉన్న సందర్భంలో దేవుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? ఆ మనసు చాలా మందిలో లేదు. కానీ ఇక్కడ దావీదు గారు అలా కాదు. దావీదు గారు ఏమంటాడంటే, దావీదు గారు ఏంటంటే యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయంనిచ్చి అతను నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరెందు కాపురం ఉండి నాతను ప్రవక్తను పిలువనింపి. చూడండి, ప్రవక్తను పిలిపించుకున్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు, విశ్రాంతి కలిగి ఉన్నాడు, చక్కగా మొత్తం ఏం లేదు, యుద్ధాలు ఏం లేవు, నెమ్మదిగా ఉన్నాడు. అబ్బో నేను ఇట్లా నెమ్మదిగా ఉంటే నాకు ఇప్పుడు ఇలా కుంటే ఎట కుదురుతుందని ఆలోచన కలిగి ప్రవక్తను పిలిపించుకున్నాడు. ఇదంతా కారణం ఎవరు? దేవుడే కదా. కానీ వీళ్ళకి అవకాశం లేదు, డైరెక్ట్గా దేవునికి చెప్పుకునే అవకాశం వీళ్ళకి లేదు.
దేవుని చెప్పిన అవకాశమా లేదు, దేవుడు వీళ్ళకి జవాబు ఇవ్వడు. కానీ నాతానని ప్రవక్తున్నాడు. అప్పుడు దేవుడు వాళ్ళకి యథార్థంగా వాళ్ళు ప్రార్థించిన వాళ్ళు సమాధానం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పాటించని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దావీదు గారు దేవుడు మాట్లాడలేదా? దావీదు గారికి చెప్పలేదా? చెప్పాడు కొన్ని సందర్భాల్లో. కానీ నాతాను అంటే ప్రవక్త ఉన్నాడు మనకు ఒక మనం ఆయన ద్వారా మన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని దావీదు గారు తెలుసు కనుకనే ఆయన్ని పిలిపించుకున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అప్పుడు దావీదు గారు ఏం చేశాడు అనే విషయం మనం చూసినట్టయితే దావీదు గారు ఇదే సందర్భాన్ని కీర్తనలో కూడా రాశాడు. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చదువుకుంటే ఏమంటాడంటే, నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. కానీ అక్కడ ఏం చెప్పాడు? దేవుడు నలుదిక్కులు ఆయనకి విశ్రాంతిని ఇచ్చాడు, నెమ్మది కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడే ఉంటున్నాడు దావీదు గారు, నేను కోరుకునేది కూడా సమాధానమే, కానీ మాట సేవటతోనే యుద్ధము సిద్ధమైంది అని అన్నాడు. అంటే ఏదైనా మనలోనే ఉంది, మనలోనే ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా యుద్ధమైనా ఏది గొడవలు పెట్టుకున్నా మనలోనే ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా మన మీద గొడవ వచ్చారనుకోండి, వాళ్ళతో నాకెందుకు అని నువ్వు మనసు పక్కన వచ్చి పక్కన కూర్చుంటే నీకేమైనా ఉంటుందా? వాళ్ళు ఒకటి అన్నారని చెప్పేసి 4 చదివితే ఇంకేమైనా ఉంటుందా అసలు? ఇక్కడ దావీదు గారు కూడా ఏమంటే, నేను కోరుకునేది కూడా సమాధానమేనయ్యా, కానీ ఇక్కడ ఏమంటే నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట రాగానే యుద్ధానికి సిద్ధమయ్యారు. నేను కూడా అందరితో సమాధానం కోరుకుంటున్నా, కానీ ఒక్కొక్క సందర్భంలో యుద్ధం చేయడానికి నాకు అవకాశంగా ఉంది కాబట్టి నేను నా నోట ఉంటే నేను ఎప్పుడైతే మాట వచ్చింది యుద్ధం అని అప్పుడు అందరూ కూడా సిద్ధపడ్డారనే విషయాన్ని కూడా అక్కడ దావీదు గారు చెబుతూ ఉన్నాడు. అదే కీర్తన గ్రంథము 132వ అధ్యాయం కూడా చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 132వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా దావీదు గారు ఏమని తెలియపరిచాడు అనే విషయాన్ని మనం చూద్దాము. 3 నుంచి 5 వచనాలు కలిసి ఉంటే మనం చదువుకుందాము. 132వ కీర్తన 3 నుంచి 5 వచనాలు. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవా నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండ మంచం మీదకి నేను ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. ఇక్కడ సందర్భం మనం చదువుకున్నప్పుడు ఇది అన్ని ఈ 2 వచనాలు కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 2 కూడా దావీదు గారు రాసినవి, దావీదు కీర్తనలో. ఏమంటాడంటే, యాకోబు యొక్క దేవునికి బలిష్ఠుడైన దేవునికి నేను ఒక స్థలం చూసే వరకు, ఆయనకి నేను ఒక మందిరం ఏర్పడేసే వరకు నా కనుకలకు కొనుపాటు లేదు, నేను పట్టుకున్న మంచం మీద నేను ఎక్కను అనే విషయాన్ని ఆయన చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ జరిగిన సంఘటన మనం చదువుకున్నది ఏంటి? 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు దావీదుకి నలుదిక్కులకు కూడా విశ్రాంతిని నెమ్మదిని కలిగించిన తర్వాత ఆయన ప్రవక్తను పిలిపించుకున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా మనం చూద్దాము. 2వ వచనంలో దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే, అదే 32వ కీర్తన చదువుకున్నాం కదా, దాన్ని సందర్భించి ఇక్కడ ఈ సందర్భంగా ఆలోచన చేద్దాం. ఏమన్నాడు దావీదు గారు? నేను దేవదారు మనతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉండదగునా? ఇప్పుడు దావీదు గారు ఏం ఆలోచన చేశాడు? మంచం మీద పడుకొని ఆయన దేవుడు విశ్రాంతి ఇచ్చిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత ఆయన తన కుటుంబం గురించో, తన భార్య గురించో, తన పిల్లల గురించి ఆలోచన చేయట్లా. ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, నేను చితుసార్పులతో కట్టిన మేడల్లో నేను ఉండగా నన్ను ఈ స్థితికి వచ్చిన నా దేవుని మందసము డేరాలో ఉండడం ఏంటి? డేరాలో ఉండదగునా అని ప్రవక్తని ప్రశ్న వేస్తున్నాడు. ఈయన ప్రవక్తను అడుగుతున్నాడు. ఎవరిని? నాతాను అడుగుతున్నాడు. అప్పుడు నాతాను ఏమన్నాడు మనం ఆలోచన చేద్దాము. నాతాను 3వ వచనం, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చమనను. అయితే ఏమని చెప్పాడు నాతాను? దావీదు గారి దగ్గరికి వచ్చాడు. దావీదు గారు నాతాను పిలిపించుకున్నాడు. అయ్యా నేను దేవధర్మాలతో ఉన్నాను, మరి నా దేవుని మందసం ఏంటి డేరాలో ఉంది, అలా ఉండదోగనా, మరి అది ఏంటి నాకు ఆలోచన వస్తుంది, మరి ఏం చేయమంటావు అని చెప్పేసి ఆయన ఆలోచన కలిగితే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయా, నా ప్రవర్తన అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ మనసులో ఏమనుకుంటున్నావు, నువ్వేం చేయాలన్నా దాన్ని దేవుడు నెరవేరుస్తాడు, నువ్వు కానీ అని చెప్పేసి అన్నాడు. అని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రవక్త నాతాను కూడా. ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే నాతానుతో దేవుడు ఏం మాట్లాడో మనం ఆలోచన చేద్దాము. నాతానుతో దేవుడు ఏమంటాడంటే, నాతాను 3వ వచనం మనం చదువుకున్నాం కదా, నాతాను దేవుడు ఏమన్నాడంటే, నీవు పోయి నా సేవకుడికి దావీదుతో ఇట్లా అనుము. చెప్పాడు కదా నీకు, దావీదు చెప్పాడు కదా ఇట్లాగని,
ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి చెప్పు. ఏమని చెప్తున్నాడు? నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినది ఏమనగా, నాకు నివాసంగా ఒక మందిరమును కట్టించవా? ప్రశ్న వేస్తున్నాడు, దేవుడు కూడా ప్రశ్న వేస్తున్నాడు. నాకు నివాసంగా నువ్వు ఒక మందిరం కట్టేస్తావా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రంలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం కూడా నాకు కట్టింపపోతే అని నేను ఎన్నడైనను అనియుంటినా అనే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. నాతాను గారితో చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పు, నా సేవకుడు దావీదుతో చెప్పు, నువ్వు నా కోసం మందిరం కట్టిస్తావా? నేను ఐగుప్తులో నుంచి వీళ్ళందరూ తీసుకొచ్చాను, ఇస్రాయేలులందరూ కూడా నడిపించాను, ప్రవక్తలు నడిపించాను. మరి వీళ్ళందరితో ఏ రోజైనా కానీ మీరు ఈ వదన జీవిస్తున్నారు, నాకు ఏదన్నా చిత్సర్మంతా నాకు గుడారం కట్టలేదు నేను ఎప్పుడైనా అడిగానా? కానీ నువ్వు ఆలోచన చేసావు కాబట్టి నువ్వు ఇశ్రాయేలు గోత్రం అన్నింటిని నడిపించావు కదా. మరి ఆయన ఐగుప్తు నుంచి బానిస విడిపించాడు, తీసుకొచ్చాడు, వాళ్ళని ఐగుప్తు దేశంలో స్థిరపరిచాడు. యెహోషువ కాలంలో వాళ్ళందరూ కూడా రాజ్యాలు పంచుకున్నారు, దేశాలన్నీ కూడా పంచుకున్నారు, నెమ్మది కలిగి జీవించారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే గారు చెబుతుంటాడు వాళ్ళందరి గురించి, మీరు స్థిరపడిన తర్వాత, మీరు నివసించిన తర్వాత దేవుడు ఆజ్ఞాపించినట్టు కూడా మీరు చేయండి అని చెప్పిన తర్వాత. కానీ ఎవరు కూడా దేవుని గురించి ఆలోచన చేయలే. అంటే అక్కడ నుంచి మొదలేసిన తర్వాత, మోషే గారి దగ్గర నుంచి మొదలేసిన తర్వాత ఎప్పటి వరకు కూడా దాని వరకు కూడా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచన ఎవరు కూడా రాలా. దేవుడు కూడా ఎవరితో చెప్పలా. కానీ దావీదు గారికి వచ్చింది. దావీదు గారు ప్రవక్తను తిప్పించాడు. ఎలా వచ్చింది అన్నాడు. నాతనెలు పుడుకోగానే దేవుడు కూడా ఆయన కనిపించి, నీ అన్నీ కూడా నువ్వు చెప్పు దావీదుతో. చెప్పిన తర్వాత 8వ వచనం కాడ నుంచి ఎందుకు వచ్చింది చూడండి. కాబట్టి నీవు నా సేవకుడికి దావీదుతో ఇలాగ చెప్పుము. అప్పటి వరకు ఎవరితో మాట్లాడాడు? నాతానుతో చెప్పాడు. నాతానుతో చెప్తున్నాడు దేవుడు ఇవన్నీ కూడా. నాతాను గురించి చెప్తున్నాడు, నేను ఎప్పుడైనా అడిగానా కానీ ఎవరైనా చేశారా? నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసుకో. కాబట్టి ఇప్పుడు నీవు నా సేవకుడైన దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపరంలోని నిన్ను గొర్రెదొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోయిన చోట్లను నీకు తోడుగా నుండి నీ శత్రులందరినీ నీ ఎదురు నిలవకుండా నిర్మూలన చేసి, లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తన స్వాస్థ్యాల ముందు నివసించినట్లు దానిందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానమే కలుగజేసేదను. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులు కలుగు దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృపను దూరము చేయను. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేశాను అనే విషయాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమని చెప్పాడు? ఇక్కడ మనం 4వ వచనం ఇక్కడ చదువుకుంటే అక్కడ దావీదు గారికి నెమ్మది కలిగించిన తర్వాత దావీదు గారు ఏమనుకున్నాడంటే, నేను మేడల్లో ఉన్నాను, నా దేవుని మనసు డేరాలో ఉంది, అది తగునా అని అడిగిన తర్వాత నాతాను ప్రవక్త వెళ్ళి పడుకున్న తర్వాత దేవుడు ఆయనకు కనిపించి ఆయనతో ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. నేను ఇంతకాలం సంచరించాను, ఇంతకాలం ఉన్నాను, నా జనులను ఇశ్రాయేలీయులందరూ కూడా నేను నడిపించాను. కానీ ఎవరికి నేను ఏ విషయం కూడా నేను ఎప్పుడు అడగలేదు, ఎవరు కూడా నా గురించి ఆలోచన చేయలేదు. అయితే నా సేవకుడైన దావీదు దాన్ని ఆలోచన చేశాడు. కాబట్టి చూడండి, ఆయన ఆలోచన చేశాడు, దాన్ని ఇంకా అమలు చేయలే.
ఆలోచన చేశాడు కాబట్టి నేను చెప్పినట్లుగా ఆయనతో చెప్పు, నీవు నీ పితలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుంచి నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తాను, అతను నా నామగణం ద్వారా ఒక మందిరాన్ని కట్టేస్తానని చెప్పినాడు. అంటే ఎప్పుడో జరగబోయే దాని గురించి ప్రవచనాన్ని చేశాడు. ఏది 12వ వచనం, ఇది చాలామందికి అర్థం కాదు. ఈ 7వ అధ్యాయము 12వ వచనం చాలామంది ఏం ఆలోచన చేసుకుంటారంటే ఇది సొలొమోనుకి సంబంధించింది అనుకుంటుంటారు. కానీ సొలొమోను గారు దావీదు గారు బ్రతికుండగానే రాజు అయ్యాడు. దావీదు గారే దగ్గరుండి రాజుని చేసి వాళ్ళందరూ కూడా ఆజ్ఞాపించి కొంతకాలం జీవించాడు దావీదు గారు. కానీ ఇక్కడేమంటున్నాడు దేవుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత అన్నాడు. అప్పుడు నీ గర్భం నుంచి ఇంకొక ఆయన వస్తాడు, రాజు, ఆయన నేను స్థిరపరుస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని గురించి దేవుడు ముందుగానే వాగ్దానాన్ని చేశాడు. అందుకనే వంశవళి మనం చదువుకున్నప్పుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు యొక్క వంశవళి అని ఉంటుంది. మనకి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు 1 నుంచి. అంటే దేవుడు దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది అంతే. ఆ ఆలోచన ఇంక దాన్ని ఆయన నెరవేర్చలా. కానీ ఆయన నెరవేరుస్తాడనే ఆలోచన దేవునికి తెలుసు. ఆయన దాని కొరకు చేస్తాడనే విషయం దేవునికి తెలుసు. అందుకని దేవుడు దావీదు గారి గురించి ఏం చెప్పాడంటే, గొర్రెల దొడ్లో ఉన్న గొర్రెల మేపుకుని నిన్ను నేను తీసుకొచ్చి ఇశ్రాయేలును నా ప్రజలను అంటే నేను రాజుగా నేను నియమించి లోకంలో గొప్ప గొప్ప పేరు కలిగినటువంటి గొప్ప గుణం వాళ్ళందరితో పాటు నేను సమానంగా నేను ఉంచబెట్టాను. కానీ నువ్వు ఆ గొప్పదనాన్ని గురించి ఆలోచన చేయకుండా నా గురించి ఆలోచన చేసావు చూడు, అదయ్యా నా సేవకుడైన దావీదు యొక్క మనసు అని చెప్పేసి అక్కడ దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుంది. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు దేవుని పని కొరకు నువ్వు ఆలోచన చేస్తావో దేవుడు నిన్ను తరాలకి ఉదాహరణకు ఉంచుతాడు. నీవు ఇతరులకు మాదిరిగా ఉండేట్టుగా ఆయన చేస్తాడు. అందుకని ఇక్కడ దావీదు గారి గురించి మనం చదువుకున్నప్పుడు దావీదు గారిని ఊరిని నా హృదయానుసరడం లేదండి దేవుడు. దావీదు యొక్క సంతానాన్ని ఊరిని హెచ్చించలే దేవుడు. దావీదు కుటుంబాన్ని దేవుడు ఊరిని దీవించలేదు. దేవుడు ఊరిని దీవించాడా? ఈ రోజున మనమైనా మన కుటుంబాలైనా దీవించాలన్నా ఆశించబడాలన్నా మన వంతు మనం దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం ఎంత సుఖంగా ఉన్నాం కాబట్టి మన భార్య ఏంటి, మన పిల్లలు మనం ఎప్పుడు మన కుటుంబం గురించి ఆలోచిస్తాం. కానీ దావీదు గారు అలాగ ఆలోచన చేయలే. నన్ను ఎలా నిలబెట్టిన నా దేవుడు ఏంటి, నా దేవునికి ఏంటి అనే ఆలోచన ఆయన చేశాడు. ఎప్పుడు కూడా దావీదు గారంట మనం చదువుకుంటే అసలు ఈ చదువుతుంటే అసలు ఎలా ఉంటుందంటే దీనికంటే మీరు సమూయేలు గ్రంథం మీరు చదవండి, రెండు అధ్యాయాలు, తర్వాత దినవృత్తాంతాలు చదవండి. అసలు దావీదు గారు ప్రతి క్షణం కూడా దేవునికి ఏం చేయాలని ఆలోచన చేసేవాడంట. దేవుని కొరకు నేను ఏం చేయాలని ఆలోచన చేసేవాడంట. ఆయన గొర్రెలు కాచుకుంటున్నప్పుడు చేసాడు, కీర్తనలు రాశాడు. ఆయన అడవుల్లోకి వెళ్ళి నేను గాఢాంధకరలో సంచరించినను అనే మాట వచ్చింది. ఎప్పుడు సంచరించాడు ఆయన? గొర్రెలు కాచుకున్నప్పుడు సంచరించాడు ఆయన. అప్పుడు ఎప్పుడు రచనది? గొర్రెలు కాచుకున్నప్పుడు కీర్తనే రచించాడు. అంటే ఎప్పటి నుంచి దేవుని మీద మక్కువ ఉంది ఆయనకి? చిన్నప్పటి నుంచే మక్కువ ఉంది ఆయనకి. అందుకని చిన్నప్పటి నుంచి కూడా ఆయన దేవుడికి వరకు నేనేం చేయాలని ఆలోచన, నన్ను పుట్టించిన దేవునికి నేనేం చేయాలి, నేను గొర్రెలు కాచుకుంటాను, అయితే నాకేంటి, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, ఈ స్థితిలో నేనేం చేయగలను అది చేయాలి. దేవునికి నాకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో నేను దేవుని కొరకు ఏం చేయాలనేది ఆలోచన చేశాడు. అందుకని దేవుడు ఆయన్ని రాజుగా నియమించుకోడు. నా హృదయాంశుడైన మనుషుడు అనే విషయాన్ని దావీదు గారి గురించి అక్కడైనా చెప్పాడు. నాతానుతో కూడా చెప్పంటే నువ్వు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా చెప్పు అని చెప్పన్నప్పుడు నాతాను గారు కూడా దావీదు గారికి వర్తమానం అంతా కూడా పంపించాడు. ఏమని? అయ్యా నువ్వు అనుకున్నావు, దేవుడు నాకు విషయం చెప్పాడు, నేను ఎప్పుడైనా కానీ ఎవరైనా అడిగానా? ఇశ్రాయేలుని బలపరిచి తీసుకొచ్చింది నేను, కానీ అంతమంది న్యాయాధిపతులు నియమించాను, అంతమందిని నిర్మించాను నేను, అంతమంది ప్రవక్తలను పెట్టాను నేను, కానీ ఎవరు కూడా నా గురించి ఆలోచన చేయలేదు, నా మందిరం గురించి ఎవరు ఆలోచన చేయలేదు, కానీ నువ్వు ఆలోచన చేసావు. అయితే నీ యొక్క ఆలోచన బట్టి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నాకు మందిరం కట్టాలనుకున్నావు, నేను భౌతిక సంబంధం మందిరం గురించి నేను ఆలోచన చేయట్లేదు, నేను ఒక ఆత్మ సంబంధం మందిరం కడతాను, అది నీవు ఆలోచించే కాబట్టి నీ సంతానం నుంచి దాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను, నీలో నుంచి ఆయన వస్తాడు. అతన్ని ఎలా చూస్తాను నేనంటే, ఉదాహరణకి సౌలు గురించి చెప్పాడు ఆయన, నిన్ను స్థాపించడానికై సౌలుకి నా కృప దూరం చేసినట్లు నేను ఆయన దూరం చేయను అన్నాడు. దావీదు గారిని స్థిరపరచడానికి సౌలు కుటుంబం తీసేశాడు దేవుడు. అవసరమైతే ఎంత పాపం చేసినా మీరు న్యాయాధిపతి, మీరు రాజుల గ్రంథం మీరు చదువుకోండి, ఎంత రాజు అయినా కానీ తప్పు చేసిన తర్వాత తన కుమారుని రాజుగా నియమించుకున్నాడు. తర్వాత యూదులైనా కానీ ఇశ్రాయేలు అయినా కానీ వారి తర్వాత ఆయన కుమారుని రాజు న్యాయాధిపతిగా రాజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ సౌలులో లేదు అవకాశం, సౌలుకి అవకాశం లేదు. మొట్టమొదటి రాజు ఆయనే, కానీ ఆయన సంతానం ద్వారా వచ్చిన రాజు లేడు.
అలాగైనా దూరం చేశాడు. అలాగ నేను ఆయనకు దూరం చేయను. ఎవరికి? క్రీస్తు ప్రభు వారికి నేను దూరం చేయను అన్నాడు. నిన్ను స్థాపించడానికే నేను సౌలుకి కృపను దూరం చేసినట్టు నా కృపను ఆయనకి దూరం చేయను, నా కృప ఎప్పుడు ఆయనకు ఉండిద్ది అని చెప్పేసి అన్నాడు. అందుకనే ఆయన భూలోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క కృప ఆయనందు, దేవుని కృప క్రీస్తు ప్రభునందు ఉంది. ఆయన కృప ద్వారా దేవుడు మా కార్యాలన్నీ కూడా జరిగించాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తారు కదా, మనం స్వార్థ చదువుకున్నాం కదా, దేవా లోకం పుట్టక మునుపు నీ దగ్గర నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉందో ఆ మహిమతో నా సహోదరుని కూడా నువ్వు మహిమపరచు, నన్ను కూడా మహిమపరచు. నీవు నేను ఎలాగైతే ఉన్నామో లోకం పుట్టక మునుపు నా సహోదరులందరూ కూడా ఏకమై ఉండేటట్టుగా వారిని చెయ్యి. వారే కాదు, ఈ వాక్యం ద్వారా ఇంకెందరైతే ఐక్యత కలిగి ఉంటారో వారందరూ కూడా అలాగే చేయమని చెప్పేసి ప్రభువారు కూడా ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అందుకే దావీదు గారిని దేవుడు అంత గొప్ప అద్భుతంగా జరిగించాడు. తర్వాత రెండోది, ఇప్పుడు ఏంటి, దావీదు గారికి దేవుడు విశ్రాంతిని కలిగించాడు. విశ్రాంతి కలిగిన తర్వాత ఆయన చక్కగా కుటుంబం గురించో లేకపోతే సరదాగా తిరగడమో ఆనందించడమో జలస చేయడం చేయలే. ప్రవక్తని పిలిపించుకున్నాడు. ప్రవక్తని పిలిపించుకొని, అయ్యా నేను డేరాలో మంచి చిత్రమంత బిల్డింగ్లోనే ఉన్నాను, నా దేవుని మనసు ఏంటి మరి డేరాలో ఉంది, అది ఎంతవరకు నియమంగానే చెప్పేసి చెప్పాడు. నాతాన్ గారు కూడా ఏమన్నాడు, ఆయనకి ఏమన్నాడు, అయ్యా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నాడు. దేవుడు నాతాన్తో చెప్పి పంపించేశాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలి అంటే, దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చినా సరే ఆ స్థితిలో మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియపరచాలి. మనం కొలసీపతి చదువుకున్నాం కదా, ప్రతి విషయం అందును దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అని అంటాడు. ప్రతి విషయం అందు, నువ్వు చిన్నదే కానీ పెద్దదే కానీ, ఆనందమే కానీ బాధే కానీ, దుఃఖమైనా శ్రమైనా ఏదైనా సరే నువ్వు దేవునికి ప్రార్థించుకో. సేవకునికి పిలిపించుకుని చక్కగా నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకు నీ కుటుంబానికి దేవుడు ఎల్లవేళలా దీవెన అనేది ఉంటుంది. నువ్వు దేవుని సేవకుడు నువ్వు ఆలోచన చేస్తున్నావు కానీ, ఎందుకు నేను కూడా ప్రార్థిస్తున్నాను కానీ, నువ్వు చేసుకున్న దారి వేరు, ఒక సేవకుడితో నువ్వు పిలిపించుకుని పంచుకున్న దారి వేరు. కాబట్టి వ్యక్తిగతంగా మన ప్రార్థన మనకు ఉంటుంది, మన కుటుంబ ప్రార్థన మనకు ఉంటుంది, అది ఫస్ట్ సెకండరీ అది. కానీ దేవుని యొక్క సేవకుడు వచ్చి మన కుటుంబంలో కాలు మోకరించో ఆయన కాలు పెట్టో మన ప్రార్థన చేయడం అనేది అది గొప్ప ధన్యత అనమాట. అందుకనే దావీదు గారు కూడా అంతరాజు అయినప్పుడు కూడా ఆయన పిలిపించుకొని ఆయనతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఇప్పుడు దేవుడు ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దావీదు గారికి వర్తమానం చెప్పాడు. నాతాను కూడా ఏమంటే దేవుడు చెప్పినంతా కూడా ఆయనకి తెలియపరిచాడు. ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ఎలాగుందో మనం చూద్దాము. రెండో భాగం ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ఎలాగుంది. ఇప్పుడు ఎలాగుంటుంది, ఉదాహరణకి నేను ఇప్పుడు మన అమ్మాయి ఉంది, సౌమ్య ఉంది, చదువుకుంది చక్కగా, ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసింది, ఇంటర్వ్యూకి వెళ్ళింది, సెలెక్ట్ అయిపోయింది. ఓకే, నీకు జాబ్ కన్ఫర్మ్, కాకపోతే పలానా 2 నెలలు 1 నెల ఆగి రావాలని చెప్పేది ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇక ఎవరిని లెక్క చేయరు. అవునా? ఇక ఎవరిని లెక్క చేయరు, ఇక ఒకరితో పని లేదు, ఇక నాకేంటి, నాది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది, ఇక నాకు ఒకరితో సంబంధం లేని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక చివరికి ఇప్పుడు ప్రవక్తలు వచ్చి నాతను కూడా లెక్క చేయడం అవసరం లేదు, సేవకుడితో కూడా పని లేదు, ఇక ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే లోకంలో ఉన్నవాళ్ళు అలాగ ఆలోచన చేస్తారు. అంటే అమ్మాయిని గురించి కాదు, మామూలు లోకంలో ఉన్నవారు అలాగా ఆలోచన చేస్తారు. కానీ దావీదు గారు ఏం చేశాడంటే, దావీదు గారి యొక్క స్థితి ఎలాగ ఉంది అంటే ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. ఆయన ఏమంటున్నాడు, నాతను ఆ వర్తమానం పంపిన తర్వాత 18వ వచనం కాడి నుంచి 7వ అధ్యాయం 18వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను. చూసారా, నాతాను ప్రవక్త దేవుని యొక్క వర్తమానం చెప్పిన తర్వాత దావీదు గారంట గబ దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడంట. దేవుని మందిరంలోకి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, చూడండి ఆ వర్తమానం రాగానే ఏమన్నాడైనా, అయా దేవుడు నీ ఆలోచన సఫలపరిచాడు, అంతేకాదు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్దిస్తానన్నాడు, నీ సింహాసనం నిత్యం ఉంచుతానన్నాడు, నీ యొక్క సింహాసనం ఎల్లవేళలు కూడా ఉంటుందని చెప్పాడు, నీ యొక్క గర్భం నుంచి వచ్చిన నీ సంతతిని కూడా ఆయన హెచ్చిస్తానని చెప్పేసి అని దేవుడు వాగ్దానం చేశాడయ్యా అని చెప్పేసి అన్నప్పుడు దావీదు గారు అదే ఆనందంతో ఆయన వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన ఏమైనా మనం చేస్తున్నాడంటే, ప్రభువా యెహోవా, చూడండి దేవుని ఎంత గొప్పగా పిలుస్తున్నాడు, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఈ ఒక్క మాట చాలండి, దావీదు కన్నా ఈ ఒక్క మాట చాలు.
ఏ రోజైనా మనం ఆ మాట అనుకుంటామా? అయ్యా, ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉండడానికి నేనే పాటివాడిని, నా కుటుంబం ఏ పాటిది నాయన, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నా కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నావు, దేవా నీకు కృతజ్ఞతలు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పామా మనం? ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చిద్దా? కానీ దావీదు గారు అంటున్నాడు, దేవా ఇంతగా హెచ్చించడానికి నేనే పాటివాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదే అని చెప్పేసి దావీదు గారు దేవుని సన్నిధిన ప్రార్థించాడంట. దావీదు గారు ప్రార్థిస్తే దేవుడు కూడా బహుగా ఆనందించాడంట. మనం ఈ వచనాలన్నీ చదువుకుంటే అక్కడ జరిగిన సంఘటన అదే. దావీదు గారు చేసిన ప్రార్థనకి దేవుడు కూడా ఆమోదించి చాలా నెమ్మదిని కలిగించాడు ఆయనకి. దేవుడు కూడా చాలా బహుగా ఆనందించాడంట. ఇక్కడ మనం చదువుకుంటే అక్కడ ఆయన ఏమంటాడంటే, ఏమని ప్రార్థన చేశాడు దావీదు గారు? ఏమని ప్రార్థించంటే, ఇంత హెచ్చించడానికి నేనే పాటివాడని, నా కుటుంబం ఏ పాటిది అని చెప్పిన తర్వాత, ఇంతగా హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమైనను మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానం నాకు కలగబోదాని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను నీతో ఏమి చెప్పుకొందును? ఏమన్నాడు ఆయన? ఇంతగా హెచ్చించడానికి నేనే పాటివాడిని, నా కుటుంబం ఏ పాటిదని చెప్పిన తర్వాత, ఇది చేసినదంతా కూడా నీ దృష్టి కొంచెమే కదా. ఇదంతా అంటే దావీదు గారు ఇప్పుడు దేవుడు ఏం ఆలోచన చేశాడు? దావీదు గారు కట్టేశాడా? మందిరం కట్టేశాడా? కట్టలా. కానీ ఏం ఆలోచన చేశాడు? దేవునికి ఒక మందిరం కట్టాలి, నా దేవుని మందిరం, దేవుని మనసు డేరాలో ఉండటం ఏంటి, నేను మేడలో ఉన్నప్పుడు అని చెప్పేసి ఆయన ఆలోచన చేశాడు. కాబట్టి ఆయన ఆలోచన దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఏమన్నాడు? దావీదు గారు కూడా ఏమంటున్నాడు? ఇంత హెచ్చుగా చేసినంత నీ దృష్టికి కొంచెమైనను, నేను ఎంత చేసినా కానీ కొంచెమే కదా అది నీ దృష్టి. నా దృష్టి నేను అనుకుంటా, అమ్మో ఎంత చేశాను అని అనుకుంటా, ఎంతో కష్టపడిపోయాను నేను అనుకుంటా. ఉదాహరణకి మొన్న నైట్ బయలుదేరాం, మొన్న నైట్ వెళ్ళాం మీటింగ్కి. మన నైట్ అయ్యేసరికి 11:30 గంట పొడుగుసరికి 2 అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే 10కి స్టార్ట్ మళ్ళీ మీటింగు. 10 కాడ నుంచి రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి 11:30 గంట అయింది. ఇంతవరకు నుండి నేనేమనుకుంటాను, ఎంత కష్టపడిపోయాను నేను అనుకుంటా. ఇప్పుడు ఆ మీటింగ్ రోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి కారు తీసుకొని, కారులో మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని తీసుకొని, వాళ్ళందరినీ ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ మీటింగ్ చూసుకొని మరలా వాళ్ళందరినీ అక్కడ దింపి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు ఎంత ఉంది ఏమనుకుంటాను నేను? అమ్మో నేను ఎంతో కష్టపడి అనుకుంటాను, నేను నా దృష్టికి ఎంతో కష్టపడి అనుకుంటా. కానీ అక్కడ దావీదు అన్నాడు, ఇంత హెచ్చుగా చేసినంత మేము చేసినంత కూడా ఎంత చిన్నదేగా అంటున్నాడు ఆయన. మేము అనుకున్న హెచ్చు అనుకుంటాం కానీ చాలా చిన్నదే. అలాగే మనం కూడా దేవుని కొరకు ఏ పని చేసినప్పుడు కూడా అది చాలా చిన్నది అనుకోవాలి. మన ఆలోచన రావాలి, ఎంత చేసినా కానీ అది మనం చిన్నదే. దేవుడు చేసిన మేలు పోల్చుకుంటే మనం చేసింది ఏ పాటిదండి? దేవుడు మనం చేసిన మేలుతో పోల్చుకుంటే ఏ పాటిది మన జీవితాలు? మనం చేసేది ఏ పాటికి వచ్చింది దేవునికి? అందుకనే దావీదు గారు కూడా అన్నాడు, నేను చేసింది ఇది ఏ పాటిది, ఇంత హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం గురించి నువ్వు సెలవిచ్చున్నావే, అసలు ఇది ఏంటి నాయన అని చెప్పేసి దావీదు గారు దేవుణ్ణి వీడుకున్నాడు. ఏమని చెప్పుకుందును? నువ్వు ఎంత గొప్ప ఘనతను నాకు ఇచ్చావు, ఇక నేనేం చెప్పుకున్నాయన నీ సన్నిధిని ఏం మాట్లాడగలను? నేనేం చెప్పను? ఒకవేళ నువ్వేమన్నా కుటుంబాన్ని ఆశ్రయించాలంటే, అయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా, పిల్లల్ని ఇవ్వతే పిల్లల్ని ఇవ్వయా, లేదా ఆస్తి లేదు ఆస్తి అని అడుగుతాను. కానీ నాకు ఏం కాదు, నువ్వు అసలు నువ్వేం నా సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావు, సింహాసనం నా కుటుంబాన్ని ఉంచుతానని చెప్పి అన్నావు, ఇంక నేనేం మనం చేసుకుందును అని చెప్పేసి ఆయన చెబుతూ, యెహోవా నా ప్రభువా, 20 వచ్చిన కాడిచి, యెహోవా నా ప్రభువా, నీ దాసుడైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ కనకార్యమును జరిగించి నీ దాసునకు నాకు దీన్ని తెలియజేసేదివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడువు, నీ వంటి దేవుడు ఒక్కడను లేడు. లోకంలో నీ వంటి దేవుడు ఒక్కడ కూడా లేడు. అంటే జరిగిందని చెప్పట్లైనా, జరగబోయేదాని గురించి చెప్పేశాడు ఆయన. దేవుడు జరగబోయేదాని గురించే చెప్పేశాడు. దాన్ని బట్టి దగ్గరంటే నీ వంటి వాడు ఇంకెవడున్నాడా? ఇంకెవడన్నా ఉన్నారు లోకంలో? అసలు నువ్వు చెప్పావంటే అసలు ఆ మాటకి తిరిగి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చూస్తున్నాడు కదా, చదువుకుంటూ జీవితం చూసుకుంటూ వచ్చాడు కదా ఆయన. అందుకని అంటే నీ వంటి వాడు ఒక్కడో లేడు, నీకంటే గనుడెవడు, ఇంకా నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు ఆయన అని చెప్పేసి నువ్వు సెలవిచ్చాను అంటే దాన్ని నెరవేరుస్తావు. నాకు తెలుస్తుంది, నేను చూస్తాను నా జీవితంలో, కాబట్టి నేను చూస్తాను ఉన్నాను. కాబట్టి నీవు తప్ప దేవుడు ఎవడు? నీకు జరుగుటకై
వారిని నీవు విమోచించినట్లు నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జన్మను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యమును చేయనట్లును దేవుడైన నీవు ఐగుప్తులో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలులను బట్టి నీ జనము వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది? దావీదు యొక్క మనస్తత్వం చూడండి. దేవుడు దావీదు సంతానాన్ని ఆశీర్దిస్తానంటే ఆయన ఏమంటాడంటే, అసలు నీ వంటి నువ్వు ఏర్పాటు చేసిన ఇశ్రాయేలు గురించి ఆయన చెప్పేశాడు. ఆయన ఐగుప్తుల నుంచి నువ్వు నడిపించావు కదా, నీ జనుల వంటి జనులు ఇంకెవరున్నారు? ఇంకా అసలు అలాంటి జనులు ఇంకెవరున్నారు? అయినా నువ్వు అసలు అంతగా హెచ్చించావంటే వాళ్ళని విమోచించి వారిని బట్టి లోకానంతా కూడా జయించి వాళ్ళందరికంటే కూడా గొప్ప ఘనతనిచ్చావు. వాళ్ళకి అంత గొప్ప ఘనతనిచ్చావు. నీ వంటి వాడు ఎవడో జనుల వంటి జనము లోకంలోకి ఎవరు కూడా లేరు కదా. ఎందుకంటే దేవుణ్ణి బాధ పెట్టింది వాళ్ళే, సంతోషపెట్టింది వాళ్ళే. మాట్లాడుకుంటే దేవుణ్ణి బాధ పెట్టింది వాళ్ళే. ఏది సనిగి గొనిగి దేవుని యొక్క ప్రజల్ని హింసించి బాధ పెట్టింది వాళ్ళే. మరలా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి వాళ్ళ పాపలు ఒప్పుకొని దేవుని సంతోషపరిచింది కూడా, వాళ్ళ పాపలు ఒప్పుకొని సంతోషపెట్టింది కూడా వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు వంటి జనులు ఇంకెవరున్నారని చెప్పేసి దావీదు గారు చెబుతూ ఆయన అన్నాడు, దేవా యెహోవా మరియు యెహోవైన నీవు వారికి దేవుడు అయ్యుండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలుని పేరు గల జనులై ఉండినట్లుగా వారిని నిర్ధారణ చేసేదివి. దేవా యెహోవా, నీ దాసుడు నన్ను గుర్చు నా కుటుంబం గుర్చు నీ సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడనై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చము అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తాడు. దీన్ని నెరవేర్చము, నువ్వు మాట తప్పవు, నువ్వు దేవుడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు గనుడివి, నువ్వు తప్ప ఎవరు కూడా లేదు. నువ్వు ఇశ్రాయేలు జనాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ఆయన బలపరిచావు. అలాంటి జనులు ఎవరున్నారు? అలాంటి వారిని నువ్వు ఏర్పరిచావు. అలాంటి వారి నుంచి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నా కుటుంబానికి ఇచ్చావు, నా కుటుంబానికి ఘనతను ఇచ్చావు. కాబట్టి నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చని చెప్పిన తర్వాత అప్పుడేమంటే, ఇశ్రాయేలు దేవుడు దేవ సైన్యకు దేవుడు యెహోవా నీకు సంతానం కలగజేసేదని నీవు నీ దాసుని నాకు తెలియజేసేది కనుక ఇలాగ నీతో మనం చేయటకై నీ దాసుని నాకు ధైర్యము కలిగెను అనే విషయానైనా చెబుతూ, యెహోవా నా ప్రభువా మేలు దయచేదునని నీవు నీ దాసుని నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడునుగాక అనే విషయాన్ని చెబుతున్నాడు. అంటే దేవుడు దావీదు యొక్క ఆలోచన దేవుడు సఫలపరిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నువ్వు చేసే ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచిని చూపిస్తాడు ఆయన. నువ్వు చెడుగా ఆలోచన చేస్తే ఇదే చేస్తాడు. నువ్వు మంచి చేసావనుకో నీ కుటుంబం నిత్యం కూడా ఉంటుంది. నువ్వు చెడుగా ఆలోచన చేసావనుకో చెడుగానే అయిపోతావు. ఉదాహరణకి ఇదే గ్రంథం మనం చదువుకున్నప్పుడు దేవుడు సౌలుని రాజుగా నియమించుకున్నాడు. మొట్టమొదటి రాజు సౌలు. కానీ సౌలు ఎవరి కొరకు పనిచేశాడు? దేవుడికి ఏర్పడిస్తుంది, ఆయన కొరకు పనిచేయాలి కదా. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు 15వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నప్పుడు జనులకు భయపడి ఏం చేశాడు సౌలు? జనులకు భయపడి జనుల కొరకు ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరి జనులు మళ్ళీ ఏమనుకుంటారో, మళ్ళీ అలా ఏమైనా అంటారో అని చెప్పేసి భయపడి వారి ఎదురు ఘనత పొందడాలని చెప్పి ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞను. అందుకని దేవుడు ఆయన ఏం చేశాడంటే అసలు తన వంశాన్ని లేకుండా తీశాడు. దావీదు గారు ఎవరికి కూడా భయపడాల, ఎవరికి కూడా లోపల, మనుషులకి భయపడాల. కానీ మనుషులు గౌరవాన్ని ఇచ్చాడు ఆయన, గొప్ప ఘనతను ఇచ్చాడు, చేసిన ప్రతి చేశాడు. అలాగే ఇక్కడ దేవునికి గొప్ప ఘనతను ఆయన ఇచ్చాడు. ఎంత మటుకి దేవుడు నాకు విశ్రాంతిని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు కాబట్టి నేనేం చేయాలని ఆలోచించాడు తప్ప వేరే గురించి ఆయనమే ఆలోచన చేయాల. దేవుడు యుద్ధం ఇచ్చాడనుకో, యుద్ధమే జయమిచ్చాడనుకో, మరలా ఆయన ఏం చేసేవాడంటే ఆ జయమిచ్చిన దానికి దేవునికి ఏం చేయాలి పని ఆయన పైన ఆయన చేసుకునేవాడు. ఇప్పుడు 7వ అధ్యాయం ఏమన్నాడు? దేవుడు దావీదు గారికి విశ్రాంతిని కలుగజేశాడు 40 దిక్కులు అని చెప్పాడు. 8వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. 8వ అధ్యాయం 1వ చదివానుకో మరలా యుద్ధంకి వెళ్ళాడు దావీదు గారు. ఈ ఒక్క అధ్యాయంలోనే ఉంది. అంటే ఆయనకి విశ్రాంతిని ఇచ్చినప్పుడే దేవుని వరకు ఆయన అంటే దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే, దేవుడు దీవించాలంటే మొదట నీలోనే ఉండాలి.
మనలోనే ఉండాలి. మనం చేసే పనిని బట్టే దేవుడైనా కొనుక్కుంటాడు. నువ్వు మొదట ఒక అడిగేయి, దేవుడు నిన్ను 10 అడుగులు లేపిస్తాడు. మనం ఉంటారు కదా, నువ్వు ముందు ఒక అడిగేయి ఆ తర్వాత చూస్తున్నావు. చిన్నపిల్లలు కూడా చేలు పెట్టి నడిపిస్తారా, ముందు ఒక అడిగేయగానే పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. అలాగే మనం కూడా ఒక అడిగేస్తే దేవుడు మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. పేతురు గారు ప్రభువారిని చూసి, ప్రభువా నువ్వే అయితే నీళ్ళ మీద నాకు సహాయం చేయమని చెప్పాడు. రమ్మన్నాడు. పేతురు గారు వెళ్ళాడు, 2, 4, 5 అడుగులు వేసాడు. వేసి చుట్టుపక్కల చూసి భయపడిపోయి మునిగిపోయాడు. ప్రభువుని వదిలిపెట్టాడా, చేపట్టుకుని లేపల పైకి. అలాగే మనం కూడా ప్రభువుని అంగీకరించినప్పుడు, సువార్తకు లోబడినప్పుడు ధైర్యంగానే ఉంటాం. కానీ పరిస్థితులను బట్టి కింద పడిపోతున్నప్పుడు దేవుడు మనల్ని పట్టుకొని లేపుతాడు, నిలబెడతాడు. అయితే నీ మనస్తత్వాన్ని బట్టి అది ఉండదు. నీ ఆలోచనలను బట్టి దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. నీ యొక్క ఉద్దేశాలను బట్టి దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. నీకు అనుకూలంగా కాదు, మనకు అనుకూలంగా కాదు. మనకు అనుకుంటాం ఇది కరెక్టే కదా అని అనుకుంటాం, కానీ దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. నువ్వు కరెక్ట్ అనుకుంటే కాదు, వాక్యానుసారంగా ఉందా లేదనేది నువ్వు ఆలోచించాలి. ఇది న్యాయమా కాదనేది నువ్వు ఆలోచించాలి. 100 మంది రైట్ అన్నా సరే దేవుడు దాన్ని తప్పు అంటే అది తప్పే. 100 మంది తప్పన్నా దేవుడు రైట్ అన్నాడంటే అది కరెక్టే. అది మనం ఎప్పుడు కూడా మనుషులు ఏం చేస్తారంటే ఎదుటి వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, జనులు సంతోషపెట్టడం చేస్తారు తప్ప దేవుని సంతోషపెడతాని ఆలోచన ఎప్పుడు కూడా చేయరు. ఇది వాస్తవం. ఎవరైనా కానీ అదే జరిగిస్తారు. కానీ ఏదో ఒక సందర్భంలో కనీసం నీ మనసాక్షిని బట్టైనా కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆలోచన కలిగి దేవుని యొక్క సత్యానికి లోపడాలనే ఆలోచన నువ్వు పరిశీలన చేసుకో. నిన్ను నీవే పరిశీలన చేసుకో. మనం ఎన్నో బోధలు ఎన్నో పాటలు మన పాటలు పాడుతూ ఉంటాం. అయినా కానీ మన హృదయం మారినప్పుడు దేవుడి బట్టికి ఏం చేస్తాడు? మన హృదయాలను మార్చుకొని దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు మన కుటుంబాల్ని దీవిస్తాడు. ఇక్కడ దావీదు గారి విషయంలో కూడా అదే మనం చూసాం. దావీదు గారిని కూడా దేవుడు విడిచిపెట్టలా. ఆయన చేసింది ఒక్క ఆలోచనే, కానీ దాన్ని దేవుడు నెరవేర్చాడు. కానీ దావీదు గారు కట్టాడు దేవుని మందిరం అంటే, దావీదు గారు కట్టలా. దేవుని మందిరం కట్టడానికి ఆయన సమస్తానికి సమకూర్చాడు. తన కుమ్మడైన సొలొమోనుతో కట్టించాడు. దేవుడే చెప్పాడు, నువ్వు వద్దయ్యా, నీ యుద్ధం చేసి నీ చేతులను రక్తం నిండిపోయినాయి, నువ్వు పాపం చేయను కాబట్టి నువ్వు దాన్ని పక్కన పెట్టేసాయి, కానీ నీకు ఒక గొప్పగా అంతేదంటే ఆ మందిరం కొరకు కావాల్సిన అన్నింటి కూడా సమకూర్చు అని చెప్పన్నాడు. అంటే దేవునికి సామర్థ్యం ఇచ్చినప్పుడే ప్రతిదాన్ని కూడా నిలబెట్టు. నువ్వు దేవుని కొరకు ఎంతైతే ఇది చేస్తావో దేవుడు నీకు అంతగా ఇస్తాడు. నువ్వు ఒకటిస్తే ఆయన నీకు 2 ఇస్తాడు. అది ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు దేవుని కొరకు ఆలోచించావు అనుకో, నీ కుటుంబం గురించి ఆలోచించేది అంట్లా, అది సెకండరీ. ముందు దేవుని గురించి ఆలోచించానుకో, అప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టి నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు అనే విషయాన్ని గ్రంథం మనకే తెలియపరుస్తుంది. దావీదు గారు కూడా అన్నాడు, నా కుటుంబం ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో ఆశించబడును గాక అనే విషయాన్ని దావీదు గారు చెప్పాడు. అలాగే మన కుటుంబం కూడా దీవించబడాలి అంటే దావీదు యొక్క మనస్సులాగా మనం కూడా దావీదు గారు దేవునికి ప్రయారిటీ ఇచ్చినట్లుగా మనం కూడా దేవునికి ప్రయారిటీ ఇచ్చి మొదటిగా మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ, నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటల తర్వాత ముగిస్తున్నాను. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ కూడా వందనాలమ్మ.